జాతీయ పార్టీకి బై బై చెప్పేసి వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కండువా కప్పుకున్న ఆ మాజీ మంత్రికి సీట్ కన్ఫర్మ్ అని అధిష్టానం హామీ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ కావడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. అక్కడి నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ఇప్పుడు మాజీ మంత్రి ఫోటోలు కూడా మాయం కావడంతో అక్కడ నియోజకవర్గ వైసీపీ నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆ మాజీ మహిళా ఎమ్మెల్యే జగన్ ని కలవడం కూడా మాజీ మంత్రిని కలవరపెడుతోంది. అసలు ఇంతకీ అది ఏ నియోజకవర్గం, ఆ ఇద్దరు నేతలు ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాలలో ఎప్పుడూ పక్కా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అయితే అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఒక్కసారి కేడర్లోకి వెళ్ళిందా ఇక ఆ పార్టీ గ్రాఫ్ పాతాళానికి పడిపోవడం ఖాయం. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్గా ఉంది. ఇక్కడ అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైసీపీ పార్టీకి దాదాపుగా సమానమైన క్యాడర్ బలం ఉంది. అయితే గత కొంతకాలంగా ఇరు పార్టీలలోనూ సరైన లీడర్షిప్ క్లారిటీ లేదు. వైసీపీ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఇక్కడ ఆలూరు సాంబశివారెడ్డి అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో సాంబశివారెడ్డి డైరెక్ట్గా పోటీ చేసే అవకాశం లేక తన సతీమణి జొన్నలగడ్డ పద్మావతిని 2014లో రంగంలోకి దించారు. తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఏమాత్రం నిరాశపడకుండా 5 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ కసితో పనిచేశారు. దీని ఫలితంగానే 2019 సార్వత్రిక సమరంలో జొన్నలగడ్డ పద్మావతి టోటల్ స్టేట్లోనే వన్ ఆఫ్ ది రికార్డ్ మెజార్టీతో సింగనమల ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో టోటల్ కీ రోల్ అంతా ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి నడిపించారు. మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా సన్నిహితుడిగా ఉండడంతో సాంబశివారెడ్డికి గత ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిషన్ సీఈఓగా, ఆ తర్వాత ఏపీ విద్యాశాఖ సలహాదారుగా 2 సార్లు కేబినెట్ హోదాతో కూడిన పవర్ఫుల్ నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే జొన్నలగడ్డ పద్మావతికి మంత్రి పదవి దక్కకపోయినా సాంబాకు మాత్రం కీలక పదవులే వచ్చాయి. అయితే 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే పద్మావతిపై పెద్దగా నెగటివిటీ లేకపోయినా సాంబశివారెడ్డి అనుచరవర్గం సాగించిన కొన్ని క్షేత్రస్థాయి నిర్ణయాల వల్ల లోకల్గా ఉండే కొందరు కీలక నేతలు వారికి దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో పద్మావతికి మళ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కొందరు జగన్ వద్ద పంచాయతీ పెట్టడంతో జగన్ సాంబశివారెడ్డిని పిలిపించి మాట్లాడారు. జగన్ మాటను గౌరవిస్తూ సాంబా జంట తమ టికెట్ను త్యాగం చేసి తమకు నమ్మకస్తుడైన ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ను అభ్యర్థిగా తెచ్చారు. కానీ బండారు శ్రావణిపై కొంత సానుభూతి ఉండడం కూటమి ప్రభంజనంలో వైసీపీ ఓటమి పాలైంది. ఎన్నికల ఓటమి తర్వాత జొన్నలగడ్డ పద్మావతి కంప్లీట్గా రాజకీయాలకు దూరమై ఇల్లు దాటి బయటకు రాలేదు. కానీ ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి మాత్రం తాడేపల్లి సర్కిల్స్లో మరింత పవర్ఫుల్గా రైజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మకాన్ని గుర్తిస్తూ సాంబశివారెడ్డిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా, ఏకంగా టోటల్ పార్టీ స్టేట్ అడ్మిన్ హెడ్గా అత్యున్నత బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం జగన్కు రైట్ హ్యాండ్లా సాంబశివారెడ్డి చక్రం తిప్పుతున్నారు. సరిగ్గా సాంబా జంట సింగనమలకు దూరం అవుతున్నారనే తరుణంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. గతంలో సింగనమల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన శైలజానాథ్ వైసీపీ బ్యాడ్ టైంలో రావడంతో 2029లో నీకే సీటు పక్కా అనే హామీతో వచ్చారని క్యాడర్ నమ్మింది. వచ్చి రాగానే శైలజానాథ్ ఆఫీసులు ఓపెన్ చేసి క్షేత్రస్థాయి పర్యటనలతో సింగనమల వైసీపీని మళ్లీ లైన్లో పెట్టడం స్టార్ట్ చేశారు.
శైలజానాథ్ నాయకత్వంలో సింగనమల వైసీపీ మళ్లీ ట్రాక్లోకి వస్తుందనుకుంటున్న తరుణంలో నియోజకవర్గంలో ఊహించని పొలిటికల్ కన్ఫ్యూజన్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సడన్గా భర్త సాంబశివారెడ్డితో కలిసి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ ఇవ్వటం కలకలం రేపింది. ఆ వెంటనే ఆమె నియోజకవర్గ ముఖ్య నేతలను అనుచరులను వెంటపెట్టుకుని విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లడం, లోకల్గా యాక్టివిటీ స్టార్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ ట్విస్ట్ ఇలా ఉంటే తాజాగా వైసీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని శైలజానాథ్ ఒకవైపు భారీగా నిర్వహిస్తే, అటు సామాజికంగా బలంగా ఉన్న సాంబశివారెడ్డి వర్గం కూడా సొంతంగా ఇంకో పెద్ద ప్రోగ్రాం చేసింది. అయితే సాంబా వర్గం ఏర్పాటు చేసిన ఈ నిరసన అఫీషియల్ ఫ్లెక్సీలలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి శైలజానాథ్ ఫోటో కానీ, జిల్లా ప్రెసిడెంట్ అనంత వెంకటరామరెడ్డి ఫోటో కానీ ఎక్కడా కనిపించకపోవడం పెద్ద దుమారానికి తెరలేపింది. శైలజానాథ్ను ఇన్ఛార్జిగా తాము అంగీకరించడం లేదనే సంకేతాన్ని సాంబా వర్గం ఈ ఫ్లెక్సీల ద్వారా స్పష్టం చేసినట్లయింది. సడన్గా సింగనమల సీటు చుట్టూ ఇంతటి మైండ్ గేమ్ నడవడానికి తెర వెనుక బలమైన ఈక్వేషన్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయితే అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా 3 నుంచి 4 స్థానాలు మహిళా నేతలకే కేటాయించాలి. ప్రస్తుతం వైసీపీలో ఆల్టర్నేటివ్గా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కంటే బెస్ట్ ఆప్షన్ జిల్లాలో మరొకటి లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సింగనమల నియోజకవర్గం ఖచ్చితంగా 2గా చీలిపోతుంది. ఈ క్రమంలో అటు శైలజానాథ్కు ఇటు పద్మావతికి ఇద్దరికీ అవకాశాలు దక్కేలా జగన్మోహన్ రెడ్డి సాంబశివారెడ్డికి ముందస్తుగానే ఒక పక్కా హామీ ఇచ్చారనే లీకులు అందుతున్నాయి. ఈ అంతర్గత ఈగో వార్స్ లీకుల వల్ల గ్రౌండ్లో ఉన్న సామాన్య కేడర్ మాత్రం అసలు తాము శైలజానాథ్ వెంట నడవాలా లేక పాత బాస్ సాంబశివారెడ్డి లైన్లో వెళ్లాలా తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో ఉన్న కన్ఫ్యూజన్, లొల్లి ఇప్పుడు సింగనమల వైసీపీని కూడా గట్టిగా చుట్టుముట్టింది. శైలజానాథ్ మార్క్ సీనియారిటీని దాటుకుని సాంబశివారెడ్డి దంపతులు మళ్ళీ ఈ సీటుపై ఎలా పట్టు సాధిస్తారో, తాడేపల్లి బాస్ జగన్ ఈ కన్ఫ్యూజన్కు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో వేచి చూడాలి.